హానోకు జీవితం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. హానోకు జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనము వరకు, అదేవిధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము మనము చూసినట్లయితే హానోకు యొక్క జీవితాన్ని మనం అక్కడ చూడగలము. హానోకు అనగా ప్రతిష్ఠింపబడినటువంటి వాడు అని అర్థము. అదేవిధంగా హానోకు జీవించినటువంటి సంవత్సరములు 365 సంవత్సరములు. హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. హానోకు కుటుంబంతో కూడా నడిచినటువంటి వ్యక్తి. హానోకు దేవునితో నడిచినటువంటి వాడు, అదేవిధంగా కుటుంబంతో కూడా నడిచినటువంటి వ్యక్తి. హానోకు దేవునితో సహవాసము చేసినటువంటి వ్యక్తి. హానోకు విశ్వాసము కలిగినటువంటి వాడు. హానోకు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. హానోకు మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వాడు, ఎత్తబడినటువంటి వాడు. ప్రభు అయినటువంటి యెహోవా హానోకును ఎత్తబడినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఆదికాండంలో మనకి కనిపిస్తుంది. మరణము చూడకుండా హానోకు ఎత్తబడినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా హానోకు దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా మనము చూస్తున్నాము. హానోకు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాము. హానోకు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి తనను తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాము. కనుక హానోకు వలె ప్రతిష్ఠించబడినటువంటి వారముగా, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా, దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుకున్నటువంటి వారముగా, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవునితో సహవాసము కలిగి, అదేవిధంగా మన కుటుంబంతో, అదేవిధంగా దేవునితో కూడా నిత్యము నడిచేటువంటి వారంగా ఉంటాము ఈ లోకంలో. ఈ యొక్క హానోకు ఇవన్నీ చేసి ఉన్నాడు కనుక హానోకు మరణము చూడకుండా ఎత్తబడినట్టుగా మనము చూస్తున్నాము. ప్రభు సన్నిధానంలో నీకు నాకు ఆశ ఉంటే, ప్రభు సన్నిధానంలో ఎత్తబడాలన్నటువంటి ఆశ నీకు నాకు ఉన్నట్లయితే హానోకు వలె మనము జీవిద్దాము. మనల్ని మనము ప్రతిష్ఠించుకొని, దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడలముగా, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవునితో సహవాసము కలిగి ఈ లోకంలో జీవిద్దాము. ఎత్తబడాలన్నటువంటి ఆశ నీకున్నట్లయితే హానోకు వలె జీవించు. నిన్ను నీవు సరిచేసుకొని, సరిదిద్దుకొని ప్రభువుకి ఇష్టడుగా ఉండునట్లుగా ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము గాక. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారముగా, ప్రతిష్ఠించుకున్నటువంటి వారముగా, ఎత్తబడేటువంటి వారముగా హానోకు వలె మనందరం కూడా ఉందము గాక. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.